ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు సిపిఐ నారాయణ. వారిపై ఎస్మా ప్రయోగించడం ప్రభుత్వంపై భస్మాసుర హస్తమేనన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాముడి ప్రాణ ప్రతిష్టకు తాము వ్యతిరేకం కాదని, దీన్ని భక్తితో కాకుండా ఈవెంట్గా నిర్వహిస్తున్నారంటున్న సిపిఐ నారాయణతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కర్నూలులో ఎస్టీయు వజ్రోత్సవాలకు హాజరయ్యారు. తాజా రాజకీయాలు, కేంద్రంలో రాష్ట్రంలో సిపిఐ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతోంది, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఏపీలో మీ పొత్తు ఏ పార్టీతో ఉంది? మరి జాతీయ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో మేము భాగస్వాములు ఉన్నాం. ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కూడా జాతీయ కూటమిగా ఇండియాలో భాగస్వాములు ఉండే పద్ధతిలో చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియా కూటమికి అనుకూలంగా వాళ్ళతో మేము ఉండాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి ఏంటంటే, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా దుతాశ కవులకి పరిగెడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసిందా? పూర్తికి పల్ల విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని అమలు చేయలేదు. ప్రత్యేక హోదా లేదు. రాయలసీమ ప్రాంతం లాంటి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తాం, అది కనపడలేదు. కడప స్టీల్ ప్లాంట్ కనపడలేదు. ఏమో ముఖం పెట్టుకొని బీజేపీ కనుక్కోవడం మీరు ఉంటారని మీకు సూచిస్తాను. మీకుంటే బలాన్ని కూడా ఉపయోగించుకోవడం. ఇంకొక టీడీపీ చంద్రబాబు నాయుడు సరే, ఆయన ఎట్లనే మారగలదు. మధ్యరాత్రి వరకు మాతో ఉండి ఆ తర్వాత బీజేపీ పోయిన గంటలు ఉన్నాయి, మేమే కాదనుగా. ఇప్పుడు ఆయనైనా సరే నిలబడి తెలుగు ప్రజలకి న్యాయం చేస్తారనుకుంటే ఆయన స్లోగా ఆ దుర్తాశ కవులకే పరిగెడుతున్నారు. అంటే ఆయన భయం ఏంటంటే, ఇప్పుడు నేను కానీ అటు పోకపోతే పోల్ మేనేజ్మెంట్ చెడగొడతారు, తర్వాత మాకు అన్ని రకాల ఇసుకలుగుతారు అని భయపడుతున్నారు. భయపడడానికి నీలో సగం ఉంటాడు రేవంత్ రెడ్డి. ఆయన ఎందుకు సగం అప్పు తెచ్చుకోవాలి, నీ ధైర్యాన్ని అరువు తెచ్చుకో. ఈమెంట్ ఇస్తాడు కాబట్టి నేను రికమెండ్ చేస్తా. నాకు రేవంత్ రెడ్డి కూడా ధైర్యం లేకపోతుందా? ఏం కంపెనీ మునిగిపోతుంది? రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయాన్ని ఎదుర్కొని పోరాటం చేయకుండా నేను కూడా ఆ విషయాలు వెళ్తానంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నేనేం చేయాలి? మేమైతే టీడీపీ అని బయట ఉండి ఇండియా కూటమి చేస్తే లేదా వామపక్షాలు సఖ్యంగా ఉంటే ఉంటాను అనుకున్న మాట వాస్తవం. కానీ ఆయన అటు కనపడలేదు, అటే పోదాం తెలుసుకుని మేము ఆయన అటు పోదలుచుకోలేదు. అంటే వాస్తవంగా ఏపీలో సిపిఐ టీడీపీకే సన్నిహితంగా ఉంటుంది, కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలు. సన్నిహితం అంటే మీ సమస్యను బట్టి ఉంటుంది, వాళ్ళు అనుసరించే పద్ధతి. మేము ఎప్పుడు కానీ టీడీపీని సపోర్ట్ చేస్తే మాట్లాడాలి. అమరావతి ఇష్యూ మేము నమ్మేము, మేము ఫైట్ చేస్తున్నాం. అట్లా మిగతా అన్ని విషయాలు నమ్మేము, ఫైట్ చేస్తున్నాం. అక్కడ కోఆర్డినేషన్ ఉంటే ఉండదు తప్ప మేము టీడీపీని పొందడానికి తిరగలే. మీరే కొంతమంది కల్పిస్తాను తప్ప. ఇప్పుడు కూడా ఆయన బీజేపీకి పోకుండా బయట రమ్మని చెప్పండి, డెఫినెట్గా అతనితో పాటు ఉండడానికి మాకు అర్థం లేదు. మా ఉద్దేశం ఏంటంటే, పవర్ఫుల్గా ఉన్నటువంటి వైఎస్ జగన్ పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్తో సహా కలిపి ఒక కూటమి ఉండాలి మా కోరిక. టీడీపీ, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిపి ఒక యూనిటెడ్ ఫైట్ ఇస్తే డెఫినెట్గా తెలుగు ప్రధానిగా న్యాయం జరగడం మా ఉద్దేశం. మొత్తం మీద ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వైసీపీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.